మన పురాణాల్లో ఎన్నో అద్భుతమైన కథలున్నాయి కదా. కాని ఈరోజు మనం తెలుసుకోబోయేది చాలా చాలా అసాధారణమైన ఒక జనన వృత్తాంతం. ఇది కేవలం ఒక కథలా అనిపించినా ఇదొక రాణిపడిన మానసిక వేదన. అంటే మొదట అంతులేని ఆశ, తర్వాత ఏళ్ల తరబడి నిరీక్షణ, ఆపై గుండెల్ని పిండేసేంత నిరాశ, చివరికి అసలు ఊహించని ఓ అద్భుతం. పదండి, ఆ తల్లి పడిన వేదన ఏంటో కాస్త దగ్గరగా చూద్దాం. ఇక్కడే అసలు పాయింటుంది. ఒక తల్లి అవ్వాలన్న గాంధారి కోరిక చాలా తీవ్రమైనది. దానికి ఏకంగా దేవుడే 100 మంది కుమారుల వరంతో బదిలిచ్చాడు. మరి అంత మంచి ఆశీర్వాదం ఆమెను అగాధమైన నిరాశలోకి ఎలా నెట్టేసింది? అసలు ఒక వరం శాపంగా ఎలా మారింది? ఈ ప్రశ్నతో గాంధారి పడిన ఆవేదనను అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మన కథానాయిక గాంధారి తన భర్త కళ్ళులేనివాడని తెలిసాక తను కూడా ఈ లోకాన్ని చూడనని శపథం చేసింది. జీవితాంతం కళ్లకు గంతలు కట్టుకున్న ఒక మహాత్యాగి ఆమె. భర్త మీద ఆమెకున్న ఈ అసాధారణమైన భక్తే ఆమె జీవితాన్ని శాశ్వతంగా మార్చేసిన ఒక దివ్యమైన వరానికి దారితీసిందనమాట. ఆమె భక్తికి, ఆమె చేసిన సేవకు ముగ్ధుడైన వ్యాసమహర్షి ఆమెకు ఈ అపురూపమైన వరాన్ని ఇచ్చాడు. ఒక్కసారి ఆలోచించండి, 100 మంది కుమారులు. ఆ క్షణంలో గాంధారి ఆనందానికి హద్దుల్లేవు. ఒక రాణికి, ఒక భార్యకి ఇంతకంటే గొప్ప వరం ఇంకేముంటుంది చెప్పండి. ఆమె ఆశలు అమాంతం ఆకాశాన్నంటాయి. వరం పొందిన తర్వాత గాంధారి గర్భం దాల్చింది. రాజ్యంలో పండగ వాతావరణం. కానీ నెలలు గడిచాయి. 1 సంవత్సరం గడిచిపోయింది. ఆశ్చర్యంగా 2 సంవత్సరాలు పూర్తయ్యాయి. అయినా ప్రసవానికి సంబంధించిన ఏ సూచనలూ లేవు. ఆమెలో ఉన్న ఆశ మెల్లమెల్లగా భయంగా మారింది. ఆ భయం కాస్త తీవ్రమైన అసహనంగా మారిపోయింది. రాజవంశానికి వారసుణ్ణి ఇవ్వలేకపోతున్నాననే బాధ ఆమెను ప్రతిక్షణం తినేస్తోంది. తను ఇలా ఎదురుచూస్తూ ఉండగానే గాంధారికి పిడుగులాంటి వార్త తెలిసింది. తన సవతి అయిన కుంతి ఒక కొడుక్కి జన్మనిచ్చింది. ఆ బిడ్డడే ధర్మరాజు. ఇంక చూడండి, ఈ వార్త వినగానే గాంధారి గుండెల్లో మంట మొదలయింది. అప్పటివరకు ఉన్న నిరీక్షణకు ఇప్పుడు అసూయ కూడా తోడైంది. దీంతో ఆమె నిరాశ రెట్టింపైపోయింది. ఆ బాధ, అసహనం, అసూయ అన్నీ కలిసిపోయి గాంధారిని ఒక తీవ్రమైన నిర్ణయం తీసుకునేలా చేశాయి. ఇక ఓపిక నశించిపోయి తన కడుపును తానే బలంగా కొట్టుకుంది. అది ఒక తల్లి తన ఆవేదనను, నిస్సహాయతను వ్యక్తం చేసిన క్షణం. ఆ క్షణికావేశంలో ఆమె తీసుకున్న ఆ నిర్ణయం ఎవరూ ఊహించని ఒక పరిణామానికి దారితీసింది. ఆమె చర్య ఫలితమేంటంటే, ఒక బిడ్డకు బదులుగా ప్రాణం లేని, రూపం లేని ఒక మాంసపు ముద్ద బయటకు వచ్చింది. అంతే, తన వరం విఫలమైపోయింది. తన ఆశలన్నీ కూలిపోయాయని భావించి గాంధారి గుండెలు పగిలేలా ఏడ్చింది. అది ఆమె జీవితంలోనే అత్యంత చీకటి ఘట్టం. గాంధారి అలా ఏడుస్తుండగా వ్యాస మహర్షి అక్కడికి వచ్చారు. అమ్మా, నువ్వు బాధపడకు, నేను ఇచ్చిన వరం ఎప్పటికీ వృధా కాదు అని ఆమెకు ధైర్యం చెప్పారు. ఆయన రాకతో గాంధారి యొక్క ఆ గాఢమైన నిరాశలో ఒక చిన్న ఆశకిరణం మళ్లీ మెరిసింది. ఇక ఇక్కడ్నుంచి కథ ఎవరూ ఊహించని మలుపు తీసుకుంటుంది. వ్యాస మహర్షి ఏం చేశారంటే, ఆ మాంసపు ముద్దపై మంత్రించిన నీళ్లు చల్లారు. అంతే, అద్భుతం జరిగినట్టు. అది సరిగ్గా 101 ముక్కలుగా విడిపోయింది. వెంటనే ఆయన చెప్పినట్టు ప్రతి ముక్కని నెయ్యితో నింపిన ఒక్కో కుండలో పెట్టి ఒక రహస్య గదిలో భద్రపరిచారు. ఇదంతా చూస్తున్న గాంధారికి అసలు ఏం జరుగుతోందో అర్థం కాలేదు. ఒకవైపు భయం, మరోవైపు ఆశ్చర్యం. అలా ఆ వింత ప్రక్రియను చూస్తూ ఉండిపోయింది. వ్యాసుడు చెప్పిన మాట ప్రకారం సరైన సమయం వచ్చేవరకు ఆ కుండలను తెరవకూడదని గాంధారి కఠినంగా నిశ్చయించుకుంది. మళ్లీ నిరీక్షణ మొదలైంది. కాని ఈసారి ఆమె ఎదురుచూపుల్లో ఒక వింతైన, అద్భుతమైన ఆశదాగి ఉంది. అలా కాలం గడిచింది. ఒకరోజు ఆ రహస్య గదిలోంచి పసిపిల్లల ఏడుపులు వినిపించాయి. ఆ శబ్దం వినగానే గాంధారి గుండె ఆనందంతో ఉప్పొంగిపోయింది. తన కన్నీళ్లకు, తన నిరీక్షణకు ఫలం దక్కిందని ఆమెకర్థమైంది. అసాధ్యమనుకున్నది సుసాధ్యమయ్యింది. 1 కాదు, 10 కాదు, ఏకంగా 101. సరిగ్గా 101 మంది. ఒకేసారి 101 మంది పిల్లలకు తల్లి అయ్యే అదృష్టం గాంధారికి దక్కింది. ఇది చరిత్రలో బహుశా ఎవరూ కనివిని ఎరుగని సంఘటన. మొట్టమొదటి కుండ నుంచి దుర్యోధనుడు బయటకు వచ్చాడు. ఆ తరువాత దుశ్శాసనుడు, మిగిలిన 99 మంది సోదరులు జన్మించారు. వీళ్లే కౌరవులుగా మనకు తెలుసు.
ఇక అసలు విషయమేంటంటే చివరి అంటే 101 కుండ నుండి ఒక కుమార్తె దుస్సల జన్మించింది. అంటే వ్యాసుడి వరం 100 కొడుకులతో పాటు ఒక కూతుర్ని కూడా ప్రసాదించిందన్నమాట. సరే, కథ ముగింపుకు వచ్చాం. కాని ఇక్కడొక ప్రశ్న మిగిలి ఉంది. గాంధారికి దక్కిన ఈ అద్భుత జననం నిజంగా ఒక వరమా, లేక రాబోయే మహాసంగ్రామానికి, ఒక మహాసామ్రాజ్య పతనానికి ఇదే నాంది పలికిందా? దీని గురించి ఆలోచించాలి.